రాష్ట్ర కురుమ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మంత్రి కళావతి మాట్లాడిన తీరును రాష్ట్ర కురుమ సంఘం హాస్టల్ కమిటీ సభ్యులు రాఘవేందర్ రావు చిగుమల్లా ఖండించారు. ఆదివారం నాడు రాష్ట్ర కురుమ సంఘం కేంద్ర కార్యాలయంలో జరిగిన శ్రీ 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 బీరప్ప స్వామి సదనం సత్రం సర్వసభ్య సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సమావేశంలో ఎజెండా ప్రకారం మాట్లాడకుండా రాష్ట్ర కురుమ సంఘంపై హాస్టల్ ఉంటున్న విద్యార్థుల విషయాలు లేవనెత్తారు. ఈ సర్వసభ్య సమావేశంలో హాస్టల్ విద్యార్థుల విషయాలు మాట్లాడే వేదిక కాదని, ఎజెండా ఏముందో అదే మాట్లాడాలని, సమావేశం పక్కదారి పట్టించవద్దని చిగుమల్ల రాఘవేంద్ర ఎలియాస్ రఘు అన్నారు. అయినా ఆమె వినకుండా తన ప్రసంగాన్ని కొనసాగించగా కొంత వాగ్వివాదాలు జరిగాయి. ఆ దృశ్యాలు చూద్దామా మరి? మీకు సెలాపి తెలియజేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమంటే గతం అనుకోవడం వల్ల ఇవ్వాలైనా కూడా ఇది మన కుటుంబ సంఘానికి కుటుంబ పెద్దలకు సంబంధించిన విషయం. ఏమంటే ఇప్పుడు మన చట్టాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయి, కేసులు వగేరా. ఏమంటే ఇప్పుడు దాతలు కూడా ఇక్కడ చూస్తూ ఉంటే 66 మంది ముగ్గురు తీసుకుంటే 63 మంది రావాలి. ఎక్కడ చెప్పండి 63 మంది మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలా చేసే వాళ్ళకు కూడా. మనకి ఏమైపోయిందంటే మనం చేయలేకనే మనం కమిటీ చేసుకున్నాం శ్రీశైలం సంఘం నుంచి. ఆ కమిటీ సభ్యులు గతంలో ఉన్న వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు మీ అందరూ తెలిసిందే విషయం. ఏ బాధ లేకుండా, ఏ దాదాలకు కష్టం లేకుండా అన్ని చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఏమంటే కొన్ని గైడెన్స్ ఇస్తూ వాళ్ళకు ముందు చెప్పినట్టు జరిగింది మాట వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయిందంటే మన దాతలు కూడా కొంచెం మనకు సహకరించలేదు. వాళ్ళతో సహకరించకపోతే ఏమైపోయింది, వాళ్ళు ఏమైపోయిందంటే ఎవరు డాక్టర్స్ కావాలా, ఏ వకీలు కూడా ఏం ఉందంటే మనం చెప్పడం ఒకటి, వాళ్ళు చేయడం ఒకటి. ఏమంటే వాళ్ళతో కూడా కుమ్ముకైపోయింది. ఇక్కడ మనకు న్యాయం చేయలేదు, వాళ్ళకు న్యాయం చేసేసి మన చట్టాలు వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది. అట్లా కాకుండా ఇప్పుడైనా కూడా మనం అడాకంపి ఒక 5 మందిలో 6 మందిలో వేసుకొని కొత్త కంపెనీ వేసుకోండి. ఇప్పుడు మనము ఎలక్షన్లు పెట్టి ఎలక్షన్ పట్టు, ఇప్పుడు ఏముందని ఎలక్షన్ పట్టు అది ఏం చేయలేదు. పట్టాలు ఏముంది, మన పవర్ లేదు కదా. పవర్ లేనప్పుడు కంపెనీ వేసుకొని చేసిస్తాం మనం. వినండి, మేము సీనియర్ ఏ మీటింగ్ అయినా కూడా మమ్మల్ని తెలిసిందా కాదు. ఇప్పుడు మీరు అధ్యక్షం చేస్తున్నారు. ఏ మీటింగ్ అయినా కూడా కలవడం మరి ఇంత కష్టపడి ఇంత చేసింది రమేష్ కుమార్ ఉన్నప్పటి నుంచి అని చెప్పి ఎవరైనా మీటింగ్ కమిటీ సభ్యులు అడిగి అన్నానేమన్నా పిలిచేది అన్నానేమన్నారు. మీరు ఏమిటి ప్లాట్ఫారం కాదు, ప్లాట్ఫారము కురుమూల ప్లాట్ఫారం ఉన్నప్పుడు అడిగే హక్కు నాకు ఉన్నది. నేను అడుగుతాను, నేను కొట్లాడతాను. మీరు కోర్టులు ఇవ్వకుండా కూడా ఇవ్వండి, మీరు కోర్టులు ఇవ్వకుండా మీరేదైతే అంటున్నారో ఫుల్ ఇన్ఫర్మేషన్ మేడం మీరు మాట్లాడిస్తాను. 50 మందిని తీసేస్తారండి. ఎట్లా చేస్తారు వాళ్ళు? వీళ్ళు కంపెనీలో వచ్చినట్టు మాకు తెలుసా? వీళ్ళ కంపెనీ నమ్మడం తెలుసా? మాకేమన్నా నేను సీనియర్ కదా, మమ్మల్ని ఇండోరా మమ్మల్ని ఆడవాళ్ళ కంపెనీ లేదా? వీళ్ళే నా కంపెనీ లేకుందండి. మాట్లాడుతుందని చెప్తుంది. ఏంటంటే ఇప్పటిదాకా బయట లేదు, ఇప్పుడు నేను బయట తీసుకున్నా కరెక్ట్ స్టేజ్ కాదు. మీరు రండి కంపెనీ దగ్గర తెలుసు.